సీఎం రేవంత్ రెడ్డితో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ హాట్ టాపిక్గా మారింది. ఇక తనను కలిసిన సినీ ప్రముఖులతో చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించారు సీఎం. బిల్డర్లు సంపద సృష్టికర్తలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత బీఆర్ఎస్ సర్కారు ముందు చూపు లేకుండా జిల్లాలు ఏర్పాటు చేసిందన్నారు మంత్రి ఉత్తమ్. ఆర్టీసీలో 46 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు మంత్రి పొన్నం. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఈ మధ్య ప్రకాష్ గౌడ్ తో భేటీ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేపు చేవెళ్ల బీఆర్ఎస్ లోక్సభ నియోజకవర్గ సమావేశం జరగనుంది. చేవెళ్ల లోక్సభ పరిధిలోకే రాజేంద్రనగర్ సెగ్మెంట్ వస్తుంది. సమీక్షకు ఒకరోజు ముందు సీఎంతో ప్రకాష్ గౌడ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తనను కలిసిన సినీ ప్రముఖులతో ఫిల్మ్ ఇండస్ట్రీ పరిస్థితులపై చర్చించారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిల్ రాజు, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్ దామోదర ప్రసాద్, నిర్మాతల మండలి కార్యదర్శి వైవీఎస్ చౌదరి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, మరికొందరు సినీ ప్రముఖులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. బిల్డర్లను కాంట్రాక్టర్లుగా కాకుండా సంపద సృష్టికర్తలుగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైటెక్స్ లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 31వ కన్వెన్షన్ లో ఆయన పాల్గొన్నారు. దేశ నిర్మాణ రంగంలో తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు భట్టి. సంక్షేమం అమలు చేయాలంటే సంపద కావాలన్నారు. సంపద సృష్టించే సంస్థలు వచ్చినప్పుడే ప్రజల అవసరాలను ప్రభుత్వాలు తీర్చగలవన్నారు. సంక్షేమ రాజ్యాన్ని తీసుకొని రావాలి అంటే సంక్షేమానికి కావాల్సిన సంపద కూడా కావాలి. సంపద కావాలి అంటే సంపద సృష్టించేటువంటి సంస్థలు వ్యవస్థలు కూడా కావాలి. సంపదను సృష్టిస్తేనే ఆ సంపదను ప్రజలకు పంచగలం, ప్రభుత్వాలని నడపగలం. సంపద సృష్టించేటువంటి వ్యవస్థలను కానీ వ్యక్తులను కానీ ఎప్పుడు కూడా గాయపరచాలనేటువంటి ఆలోచన ఇందిరమ్మ రాజ్యానికి ఉండదు, ఉండబోదని నేను చాలా స్పష్టంగా చెప్తాను. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముందు చూపు లేకుండా మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. జిల్లాల ఏర్పాటుపై కమిషన్ వేశామన్న ఉత్తమ్ నివేదిక వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పోనుగోడులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 75 సంవత్సరాల వజ్రోత్సవంలో పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్. మీ చొరవతో మీరు ఎస్టిమేట్ తయారు చేయించి ఇవ్వండి. ఈ మొత్తం కాంప్లెక్స్ లో మీకు కావలసిన మౌలిక వసతులు కల్పించడానికి అదనపు గదులు, టాయిలెట్లు, నీళ్లు, అన్ని విషయాలకి 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నా చెప్పి నేను ఇప్పుడే ప్రకటిస్తున్నాను. ఆర్టీసీలో డ్యూటీలో చనిపోయిన వారు, మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామక పత్రాలు అందజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం రీజియన్లకు చెందిన మొత్తం 46 మందికి పత్రాలు ఇచ్చారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీకి పూర్వ వైభవం వచ్చిందన్నారు మంత్రి. ఆర్థిక ఇబ్బందులతో అద్దె బస్సులు నడిపిస్తున్నామని చెప్పారు. 31న సీఎం రేవంత్ రివ్యూ తర్వాత ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెబుతామన్నారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ, ప్రభుత్వాల మార్పుతో సంబంధం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వేసవిలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో 60 లక్షలతో నిర్మించిన 3 కొత్త పంచాయతీ భవనాలను ప్రారంభించారు. గత 5 సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధికి మీరంతా పడ్డ కష్టానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రతి సర్పంచ్కు అనేక ఇబ్బందులున్నా గ్రామం పట్టుకొని, గ్రామ సమస్యను పట్టుకొని ఉన్నారు. మీ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలంలో కూడా వచ్చే ఎండాకాలం, వేసవి కాలంలో ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య లేకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తాను. భూగర్భ జలాలు తగ్గినప్పటికీ కూడా అందుకు ప్రజలంతా సహకరించాలి. ఎక్కడ ఇబ్బంది ఉన్నా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా, అధికారుల దృష్టికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతాం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేసిందని ఆరోపించారు మంత్రి సీతక్క. ధనిక తెలంగాణను అప్పుల రాష్ట్రం చేశారని మండిపడ్డారు. ప్రగతి భవన్ లో పెంపుడు కుక్కలకు 12 లక్షలతో ఇల్లు కట్టించడంపై ఉన్న శ్రద్ధ పేదలపై కేటీఆర్ కు లేదన్నారు. వరంగల్ జిల్లా గుర్తూరు గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు సీతక్క. పెద్ద పెద్ద బాగోతారు బయటకు వచ్చిన హైవే, నేషనల్ హైవే, పెద్ద రోడ్డు, ఎప్పుడో రోడ్ అయింది. ఆ రోడ్డు కూడా రైతు బంధు వస్తుంది. దున్నేటోళ్ళకి మాత్రం రైతు బంధు వస్తుంది. అంటే ఇట్లాంటి తప్పులను మాట్లాడితే టీఆర్ఎస్ లో రైతు బంధు వ్యతిరేకం, రైతు బంధు వ్యతిరేకం. రైతు బంధు వ్యతిరేకం కాదు, కానీ రైతు అనేటోళ్లకు రైతు బంధు రాకుండా, కష్టపడేటోళ్ళకు, వ్యవసాయం చేసేటోళ్ళకు
కాకుండా దేని పడితే గుట్టకు ఇప్పుడు 4,000 ఎకరాలు కూడా రైతు బంధు పోతుంది. 1,000 ఎకరాలు ఉమ్మడి పేరు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 10-15 రోజులలో ఈ ఫైల్ ఇవ్వాల నేను కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకుంటున్నా. మన ఏరియా రామచంద్రపురం ఏరియా భూముల సమస్య. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధించి ఆదర్శవంతంగా నిలిచిన పాలక మండలిని అభినందించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు, ఎమ్మెల్సీ టి భానుప్రసాద్ రావులు పాల్గొన్నారు.